Hi, welcome to NAS Educational Academy of Excellence. Andhra Pradesh 10th class public exams 2021 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ సిరీస్లో ఈరోజు ఇంగ్లీష్ మోడల్ పేపర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ఇది స్వయంగా ఎస్ఎస్సి బోర్డు డిజైన్ చేసినటువంటి మోడల్ పేపర్. ప్రతి సబ్జెక్ట్లో 2 మోడల్ పేపర్స్ని బోర్డు డిజైన్ చేయడం జరిగింది. సో ఈ మోడల్ పేపర్ కూడా ఇంగ్లీష్ మోడల్ పేపర్ 1 అనేది ఆల్రెడీ నేను చేసి మీకు ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే దాన్ని ఫాలో అవ్వలేదో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మోడల్ పేపర్స్ అనే హెడ్డింగ్ టైటిల్ ఉంటుంది, దాంట్లో చూడండి. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటటువంటి ప్లేలిస్ట్లో అది కూడా టైటిల్ ఉంటుంది. దాంట్లో అన్ని సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాం. ఈ వీడియోలో ఇంగ్లీష్ సెకండ్ లేక రెండవ మోడల్ పేపర్ ఇది. ఇంగ్లీష్ అనేది థర్డ్ లాంగ్వేజ్. మనకందరికీ ఆంధ్రప్రదేశ్లో ఒకే ప్రొసీజర్ అనేది ఉంది ఇంగ్లీష్కి సంబంధించి. ఇది ఇంగ్లీష్ మోడల్ పేపర్ 1 ఆల్రెడీ చేయడం జరిగింది. ఇది మోడల్ పేపర్ 2. ఇది మరోసారి చెప్తున్నా, ఇది స్వయంగా ఎస్ఎస్సి బోర్డు డిజైన్ చేసినటువంటి మోడల్ పేపర్ కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి ఖచ్చితంగా కొన్ని క్వశ్చన్స్ అనేవి వస్తాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రతి వీడియోలో కూడా నేను ఇదే చెప్తున్నాను. కాబట్టి మోడల్ పేపర్స్ని నెగ్లెక్ట్ చేయవద్దు. ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో మనకి ఈ మోడల్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదివితే ఖచ్చితంగా మనం గట్టెక్కుతాం మంచి మార్కులతో, దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. ఇక ఈ మోడల్ పేపర్లో ఈ ఇంగ్లీష్ మోడల్ పేపర్ 2లో మొత్తం 3 hours 15 minutes టైం వచ్చేసి 15 minutes అనేది క్వశ్చన్ పేపర్ చదవటానికి, 3 hours అనేది ఈ క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ రాయటానికి. ఇది 100 marks సింగిల్ పేపర్. అయితే దీంట్లో మొత్తం 35 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ పేపర్లో 35 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 35 క్వశ్చన్స్ మొత్తం 3 క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్ కూడా 3 గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది, 3 సెక్షన్స్గా డివైడ్ చేయడం జరిగింది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి. ఓకేనా, రైట్. ఇక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇంగ్లీష్ గురించి, మనం ఈ ఇంగ్లీష్లో సెక్షన్ బి ఏదైతే ఉందో అది గ్రామర్ అండ్ వ్యాకాబులరీకి సంబంధించింది. ఈ సెక్షన్ బి అనేది ఇక్కడ ఖచ్చితంగా ఒక ఇన్స్ట్రక్ట్ అనేది ఇచ్చారు. అదేంటంటే ఈ సెక్షన్ బి ఖచ్చితంగా ఆన్సర్ స్క్రిప్ట్లో అన్ని క్వశ్చన్స్ కూడా ఒకే చోట రాయండి అని ఇన్స్ట్రక్ట్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మీరు సెక్షన్ ఏ ఎలా రాసినా, సెక్షన్ బి ఎలా రాసినా, ఏ ఆర్డర్లో రాసినప్పటికీ కూడా సెక్షన్ బి గ్రామర్ ఏదైతే సెక్షన్ బి ఉందో దాంట్లో ఉన్నటువంటి అన్ని క్వశ్చన్స్ని ఒకే చోట క్వశ్చన్ నెంబర్ వేసి దాని ఆన్సర్స్ రాయండి అని చెప్తున్నారు. ఇక సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్. మీకు అందరికీ తెలుసు ఇంగ్లీష్ అనేది కొంతవరకు ఈజీగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మనకి ఒక ఐడియా అనేది ఉండాలి. అసలు పేపర్ అనేది ఎలా ఉంటుంది, పేపర్లో ఏమేమి ఉంటాయి అనేది ఐడియా ఉండాలి. ఇక్కడ సెక్షన్ ఏలో ఇది స్వయంగా ఎస్ఎస్సి బోర్డు డిజైన్ చేసింది. ఇది ఫైనల్, దీంట్లో ఎలాంటి చేంజెస్ అనేది ఉండవు. ఇదే ఫైనల్, దీంట్లో ఎలాంటి చేంజెస్ అనేవి ఉండవు. సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇక్కడ ఈ సెక్షన్ ఏలో ఏమిస్తున్నారంటే కొన్ని పేరాగ్రాఫ్స్లు, కొన్ని ప్యాసేజెస్లు, కొన్ని పోయమ్స్ లేక కొన్ని స్టేంజాస్ అనేవి ఇచ్చి దానికి కింద కొన్ని క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నారు. ఈ క్వశ్చన్స్ కొన్ని గ్రామర్ రిలేటెడ్ కూడా ఉంటున్నాయి. ఇది సెక్షన్ ఏ రీడింగ్ కాంప్రహెన్షన్. ఇక్కడ చూసినట్లయితే ఒక పేరాగ్రాఫ్ ఇచ్చారు. ఇది మొత్తం పేపర్ అనేది 35 క్వశ్చన్స్ చదవడానికి చాలా చాలా టైం పడుతుంది. సో కాబట్టి క్వశ్చన్స్ నేను చదవట్లేదు, జస్ట్ మీకు ఐడియా అనేది ఇస్తున్నాను. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 to 5 రీడ్ ద గివెన్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఈ ప్యాసేజ్ ఇచ్చేసి దీనికి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ ఒకటి చూద్దాం. హూ ఈజ్ ఐ ఇన్ ద అబోవ్ ప్యాసేజ్. ఇక్కడ ఈ ప్యాసేజ్లో ఐ అనేది ఒక రైటర్, ఈ ప్యాసేజ్ ఎవరైతే రాశారో ఆ రైటర్ యొక్క నేమ్ గురించి అడుగుతున్నారు. However, I finally did decide to go. It did not have much to carry. సో ఈ ఏదైతే ఉందో ఇక్కడ ఐ అనేది ఎవరు? Why did he struggle to take decision to go? Second question. His marriage has
ఇంక్రీజ్డ్ హిజ్ మ్యారేజ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ హిజ్ డాష్ రెస్పాన్సిబిలిటీస్ శాలరీ హైట్. ఇక్కడ ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 ఆప్షన్స్ నుంచి ఒకటి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ క్వశ్చన్. సో చూడండి, హీ హ్యాడ్ కమ్ హోమ్ దిస్ టైమ్ ఫర్ స్పెషల్ పర్పస్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. ఇక్కడ చూసారా మీరు 2 క్వశ్చన్స్కి వాళ్ళు డైరెక్ట్గా బ్లాంక్ ఇచ్చేసి ఆన్సర్ పేరాగ్రాఫ్ నుంచి రాయమంటున్నారు. మిగిలినటువంటి 3 క్వశ్చన్స్కి ఆప్షన్స్ అనేది ఇచ్చారు. మీరు ఆన్సర్ రాసేటప్పుడు ఆన్సర్ స్క్రిప్ట్లో జస్ట్ ఆప్షన్, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. హీ హ్యాడ్ కమ్ హోమ్ దిస్ టైమ్ ఫర్ స్పెషల్ పర్పస్ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్, టు గెట్ మ్యారీడ్, టు టేక్ రెస్ట్. ఆన్సర్ వచ్చేసి టు గెట్ మ్యారీడ్. సో మీరు ఆన్సర్ స్క్రిప్ట్లో ఆప్షన్ బి అని రాసేసి వదిలేయవద్దు. ఆప్షన్ బి అని రాసేసి బీని బ్రాకెట్లో పెట్టి టు గెట్ మ్యారీడ్ అనే ఈ వర్డ్ ఏదైతే ఉందో ఈ సెంటెన్స్ కూడా రాయండి. దయచేసి అది కూడా రాయండి. క్వశ్చన్ నెంబర్ 5. ఆఫ్టర్ సమ్ డిలేయింగ్ ఐ ఫైనల్లీ డిసైడెడ్ వాట్ డస్ ఓకే, ఇక్కడ ఒక వర్డ్ ఇచ్చారు డిలేయింగ్. ఈ పదానికి మీనింగ్ ఏంటో కింద ఇచ్చారు. దాంట్లో నుంచి ఒకటి ఆప్షన్, ఒకటి ఆన్సర్. ఇక్కడ మనం ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ని కొంత ఈజీగా మనకు కనపడుతుంది. ఈ 5 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ ఆన్సర్స్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం కొంచెం ఫోకస్డ్ పెడితే 5కి 5 ఆన్సర్ చేయవచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 టు సెక్షన్ ఏలోనే క్వశ్చన్ నెంబర్ 6 టు క్వశ్చన్ నెంబర్ 8. రీడ్ ద ఫాలోయింగ్ స్టాంజా కేర్ఫుల్లీ. ఒక స్టాంజా అనేది ఇవ్వడం జరిగింది. ఇది మన లెసన్లోదే. ఇక్కడ లెసన్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. సో విల్ ద డ్రీమర్ వేక్. ఇది మనం ఈ స్టాంజాకి సంబంధించినటువంటి 3 క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇవ్వటం జరిగింది. రెండోది ఏంటంటే ఈ క్వశ్చన్స్కి ఆప్షన్స్ కూడా ఇవ్వటం జరిగింది. ఈ 3 ఆప్షన్స్ల నుంచి ఒకటి రైట్ ఆన్సర్. ఈ 3 ఆప్షన్స్ నుంచి ఒకటి రైట్ ఆన్సర్. 6, 7, 8. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి క్వశ్చన్ నెంబర్ 9 to 10. రీడ్ ద ఫాలోయింగ్ కన్వర్సేషన్ కేర్ఫుల్లీ. సో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి లేక ఒక వ్యక్తి యొక్క సంభాషణ ఇది. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. Setbacks are inevitable in life. A setback can act as a driving force and also teach us humility. In grief, you will find courage, faith to overcome setbacks and failures. ఈ 2 లైన్ల పేరాగ్రాఫ్లో మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 10 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ సెక్షన్ మొత్తం కూడా ఏదో పేరాగ్రాఫ్ కానీ పోయం కానీ ఇవ్వటం, కింద క్వశ్చన్స్ ఇచ్చి మళ్ళీ అక్కడ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి కొంచెం ఫోకస్డ్గా ఉన్నట్లయితే ఇంగ్లీష్లో 10కి 10 పాయింట్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. రెండోది నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 11 to 15. రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్. ఒక టేబుల్ ఇచ్చారు. ద మార్క్స్ obtained by 7 students in 6 different subjects in an examination are given below. 6 స్టూడెంట్స్ అలాగే 7 సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ టోటల్ కూడా. సో ఏమడుగుతున్నారు కింద టేబుల్ ఇచ్చి నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇలాంటి టేబుల్ అనేది ఖచ్చితంగా ఈ టేబుల్ కాదు, ఏదో ఇలాంటి టేబుల్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్లో ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. ఒక టేబుల్ అయితే ఉంటుంది. టేబుల్ కానీ పై చార్ట్ కానీ ఉంటుంది. మనం 10th క్లాస్ సోషల్లో చూసినటువంటి థర్డ్ లెసన్, సెకండ్ లెసన్లో కొన్ని టేబుల్స్, కొన్ని పై చార్ట్స్ ఉన్నాయి. అవి కూడా ఇంగ్లీష్ ఎగ్జామ్లో ఇస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 11th క్వశ్చన్ టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్. నౌ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద టేబుల్ రిప్రజెంట్? టేబుల్ ఏం చెప్తుంది? పైన హెడ్డింగ్లో ఉందే ఆన్సర్ అవుతుంది. 12th క్వశ్చన్, హూ గట్ ద హైయెస్ట్ టోటల్ మార్క్స్? ఆ టేబుల్ చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్, ద సెకండ్ హైయెస్ట్ టోటల్ మార్క్స్ ఆర్ స్కోర్డ్ బై. సెకండ్ హైయెస్ట్ మార్క్స్ అనేవి అడుగుతున్నారు. సో ఈ విధంగా ఈ టేబుల్ ఏదైతే ఉందో ఈ టేబుల్ అనేది చాలా ఈజీగా ఉంటాయి. ఇక్కడ ఈ టేబుల్ కానీ ఏ టేబుల్ కానీ పై చార్ట్ కానీ ఈజీగానే ఇస్తారు. కొంచెం మనం ఫోకస్డ్గా ఉంటే సరిపోతుంది. ఇది 5 క్వశ్చన్స్. ఇక్కడికి సెక్షన్ ఏ అయిపోయింది. సెక్షన్ ఏలో ఏమీ లేవు.
సో ఒక టేబుల్ కానీ ఒక పై చార్ట్ కానీ ఉంటుంది, ఒకటి లేక రెండు స్ట్రేంజర్స్ ఉంటాయి, ఒకటి లేక రెండు పారాగ్రాఫ్స్ ఉంటాయి. సో ఒక పారాగ్రాఫ్ అయితే ఖచ్చితంగా మన లెసన్ నుంచి ఇస్తారు, ఒకటైతే బయట నుంచి ఇస్తారు. ఇది సెక్షన్ ఏ. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి, అన్నిటికన్నా ఇంగ్లీష్లో డిఫికల్ట్ పార్టే ఇది, గ్రామర్ అండ్ వ్యాకబులరీ. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు చూడండి, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ సెక్షన్ బి ఇన్ ద సేమ్ ఆర్డర్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. ఓకేనా? సో ఇక్కడ 16th క్వశ్చన్, కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ విచ్. సో ఈ విచ్ అనేటటువంటి వర్డ్తో రెండు సెంటెన్స్ ఉన్నాయి, దాన్ని కంబైన్ చేయాలి. ద సిల్క్ శారీస్ ఆర్ మేడ్ ఇన్ బెనారస్, దే ఆర్ పాపులర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడ విచ్ అనే ఈ రెండు స్టేట్మెంట్స్ని విచ్ అనే వర్డ్తో జాయిన్ చేయవలసి ఉంటుంది. యాజ్ డీస్గా రెండు సెంటెన్స్ రాసేసి మధ్యలో విచ్ రాస్తే రాంగ్ అవుతుంది. సో కొంతమంది ఇలా అనుకుంటారు, రెండో సెంటెన్స్ ఫస్ట్ రాసేసి తర్వాత విచ్ రాసేసి ఫస్ట్ సెంటెన్స్ రాసేస్తే కరెక్ట్. రాంగ్, అది చాలా రాంగ్. ఈ సెంటెన్స్ అనేది మారిద్ది అనమాట. సెంటెన్స్ కూడా కొన్ని మార్పులు అనేది వస్తుంది, యాజ్ ఇట్ ఈస్గా రాయటం కాదు. 17th వన్ చూడండి, చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ పాసివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్లో ఇచ్చారు, దీన్ని పాసివ్ వాయిస్లో మార్చాలి. 2 మార్క్స్. ఇక్కడ మీరు మార్కులు పోతే 10 అనేది వస్తాం కష్టం. సో కాబట్టి ఇక్కడ ఏ టాపిక్స్ గ్రామర్ అనేది ఇచ్చారు మీరు రాసుకోండి, మీ బుక్లో రాసుకోండి, మీ నోట్స్లో రాసుకోండి. ఆ టాపిక్స్ని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ అనేది కన్ఫర్మ్గా ఉంటుంది, మనకందరికీ తెలిసిన విషయమే. ఐ స్టార్టెడ్ ద క్యాంపెయిన్ టు రీస్టోర్ ద వెజిటేషన్. ఓకేనా? సో 18th క్వశ్చన్, కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజింగ్ యాజ్ వర్డ్ని యూజ్ చేసి ఈ రెండు సెంటెన్సెస్ని కంబైన్ చేయండి అంటున్నారు. ఐ హ్యావ్ టు డూ ఏ బిట్ ఆఫ్ క్యాచింగ్ అప్, ఐ వాక్డ్ ఫాస్ట్. ఇది మన టెక్స్ట్ బుక్లో సెంటెన్సే. యాజ్ అనే వర్డ్ని యాడ్ చేసి ఈ సెంటెన్స్ని కంప్లీట్ చేయమంటున్నారు. దీనికి కూడా 2 మార్క్స్, ఎక్కడ కూడా 1 మార్క్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఫిల్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఇది కూడా 2 మార్క్స్. 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీన్ని ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, పర్హాప్స్ షీ హ్యాస్ గాట్ హర్ ఐ డాష్ ఇన్ ఆన్ ఎట్ ద బ్యూరో యాజ్ వెల్. ఇక్కడ ఇన్, ఆన్, ఎట్ ఈ 3 ప్రిపోజిషన్లో ఈ డాష్లో ఒక ప్రిపోజిషన్ అనేది షూట్ అవుతుంది, అది మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. పర్హాప్స్ షీ హ్యాస్ గాట్ హర్ ఐ ద బ్యూరో యాజ్ వెల్, ఆన్ ద బ్యూరో యాజ్ వెల్. నెక్స్ట్ 20th క్వశ్చన్ చూడండి, ఫిల్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఫార్మ్స్ యాజ్ ద వెబ్స్ గివెన్ ఇన్ ద బ్రాకెట్స్. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. 2 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తున్నారు. ఇక్కడ వెర్బ్ ఫామ్ ఇక్కడ 2 వెర్బ్స్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్, ద ఎలక్ట్రీషియన్ డాష్ రీస్టోర్ ద పవర్ బిఫోర్ ద ఆడియన్స్ డాష్ లీవ్. అంటే ఇది రీస్టోర్, లీవ్ అనేది వెర్బ్స్. దీనికి కరెక్ట్ వెర్బ్ ఫామ్ ఏంటి అనేది ఇక్కడ మనం రాయవలసి ఉంటుంది. రీస్టోర్డా లేకపోతే ఈ 3 ఫార్మ్స్ ఆఫ్ ఉంటుంది కదా, అది ఏ ఫామ్ ఇక్కడ కరెక్ట్గా సూటబుల్ అనేది రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 21st క్వశ్చన్, యువర్ ఫ్రెండ్ డస్ నాట్ వాష్ హిజ్ ఆర్ హర్ హ్యాండ్స్ బిఫోర్ టేకింగ్ హిజ్ ఆర్ హర్ లంచ్, యూ థింక్ ఇట్ ఈస్ నాట్ గుడ్ హ్యాబిట్, advise him or her to wash hands before taking lunch. సో దీన్ని ఇచ్చినటువంటి ఈ సెంటెన్స్ని బేస్ చేసుకొని అడ్వైజ్ చేయాలి, మీ ఫ్రెండ్కి అడ్వైజ్ చేయాల్సి ఉంటుంది. 22nd క్వశ్చన్, చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ పొలైట్ రిక్వెస్ట్. ఇది 22nd క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 22nd క్వశ్చన్ అయితే ఇది, యూ టు ద షాప్ కీపర్స్. నువ్వు షాప్ కీపర్స్ అంటున్నావు, గివ్ మీ ఏ పెయిర్ ఆఫ్ గ్లౌస్. దీన్ని పొలైట్ సెంటెన్స్లోకి మార్చవలసి ఉంటుంది. 23rd క్వశ్చన్, వాట్ డూ ద ఫాలోయింగ్ సెంటెన్స్ మీన్. సో ఆర్ యూ క్వైట్ వెల్ ఇది సెంటెన్స్. దీనికి మీనింగ్ ఏంటి అనేది అడుగుతున్నారు. ఇది 1 మార్క్. ఇక్కడ 4 ఆప్షన్స్ కూడా ఇచ్చారు. సో కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో నుంచి ఒకటి. నెక్స్ట్ వచ్చేసి 2nd క్వశ్చన్, ఐ యామ్ షూర్ ఐ యామ్ సారీ ఫర్ ఇట్.
ఈ ఈ సెంటెన్స్కి మీనింగ్ ఐఎమ్ షూర్ ఐఎమ్ సారీ అనేటటువంటి దీనికి మీనింగ్ ఏంటి? సజెషనా, ప్రపోజింగా, గివింగ్ ఇన్ఫర్మేషన్, అపాలజీ. ఈ ఈ నాలుగింటిలో ఏది కరెక్ట్ ఆన్సర్ అనేది ఇక్కడ మనం ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. ఓకేనా? ఎనీహౌ ఈ క్వశ్చన్ పేపర్ యొక్క పీడిఎఫ్ ఫార్మెట్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అది చూసుకోండి. నెక్స్ట్ 24th క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద సినోనిమ్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ చూసింగ్ ఫ్రమ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. ఇక్కడ ఈ పారాగ్రాఫ్ మీది అందరు కామన్, ఇది మనం 8th క్లాస్ నుంచి చూస్తున్నాం. ఇక్కడ మొత్తానికి 1, 2, 3, 4 వర్డ్స్ అండర్లైన్ చేసి ఉన్నాయి ఈ పారాగ్రాఫ్లో. ఈ పైన 1, 2, 3, 4, 5, 6 వర్డ్స్ ఇచ్చారు. ఇక్కడ ప్రతి వర్డ్కి ఈ బాక్స్లో ఉన్నటువంటి ఒక వర్డ్ సినోనిమ్గా ఉంటుంది. బాక్స్లో ఉన్నటువంటి ఒక వర్డ్ సినోనిమ్ అనమాట. అచీవ్డ్ అనేటటువంటి ఈ వర్డ్ని చూశారనుకోండి, ఇక్కడ 5 వర్డ్స్ ఇచ్చారు. మూమెంట్, డిఫికల్ట్, డేంజర్, ఫ్రీడమ్, మోడెస్ట్, ఎక్వైర్డ్. ఈ 5లో ఒక పదం అయితే అచీవ్డ్కి సినోనిమ్. ఏదైతే పదం కరెక్ట్గా సినోనిమ్గా సరిపోతుందో ఈ అచీవ్డ్ అనే పదానికి అది రీప్లేస్ చేయవలసి ఉంటుంది. లాస్ట్ వన్ చూడండి, మొబిలిటీ అనేటటువంటి పదానికి సినోనిమ్ ఏమవుతుంది? మూమెంట్ అవుతుంది. కాబట్టి మీరు ఈ మొబిలిటీ అనేటటువంటి చోట మీరు పారాగ్రాఫ్లో మొత్తం పారాగ్రాఫ్ రాయక్కర్లా, మీరు యాక్చువల్ వర్డ్ తీసుకోవాలి. అంటే మీరు క్వశ్చన్ నెంబర్ 24 వేయాలి, తర్వాత మొబిలిటీ అనే వర్డ్ రాయాలి, డి ఆప్షన్ రాయాలి, మొబిలిటీ అనే వర్డ్ రాయాలి, యారో మార్క్ పెట్టాలి, మూమెంట్ అనేది రాస్తే అది ప్రొసీజర్ రాయవలసింది. దీనికి 4 మార్క్స్, ప్రతి వర్డ్కి 1 మార్క్. నెక్స్ట్ వచ్చేసి రీడ్ ద పారాగ్రాఫ్ 25th క్వశ్చన్, మ్యాచ్ ద వర్డ్ అండర్ ఏ విత్ దేర్ యాంటోనిమ్స్ అండర్ బి. ఇక్కడ రైట్, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. ఈ గ్రూప్ ఏ, గ్రూప్ బి అని 2 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు గ్రూప్ పైన ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో వర్డ్స్ అన్నీ కూడా మీకు గ్రూప్ ఏలో కనపడతాయి. దీనికి యాంటోనిమ్స్ అనేవి గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెజిటెంట్, లైఫ్, కమ్, లవ్, ఈ 4 పదాలు, ప్రతి పదానికి ఒక యాంటోనిమ్ ఈ గ్రూప్ బిలో ఇవ్వడం జరిగింది. లవ్ అనే దానికి హేట్ అనేది సరిపోతుంది. కాబట్టి లవ్ అనే పదానికి యాంటోనిమ్ హేట్. అంటే ఈ మనం మ్యాచింగ్ ఉంటుంది కదా, ప్రతి సబ్జెక్ట్లో కూడా మ్యాచింగ్ ఉంటుంది కదా, ఇక్కడ మనం మ్యాచింగ్ లాగా ABCDలు పెడితే సరిపోతుంది. ఇది 4 మార్కులు. ఇవి 4 మార్కులు, చాలా ఈజీ. కొంచెం ఫోకస్ పెడితే మనకు వచ్చేసిద్ది. 26 క్వశ్చన్ ఏంటంటే, fill in the blanks with the right form of the word given. నెక్స్ట్ ఇక్కడ ఒక మళ్ళీ పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ పారాగ్రాఫ్లో కొన్ని ప్రతి బ్లాంక్ ఇచ్చారు. ప్రతి బ్లాంక్ తర్వాత ఒక 3 వర్డ్స్ ఇచ్చారు. ఆ కరెక్ట్ ఫామ్ ఆఫ్ ద వర్డ్ని మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 27 క్వశ్చన్, కంప్లీట్ ద ఫాలోయింగ్ స్పెల్లింగ్స్ విత్ AUIAIEEE. ఇక్కడ స్పెల్లింగ్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇది 2 మార్క్స్. మనకి జస్ట్ 2 స్పెల్లింగ్స్ ఇవ్వడం జరిగింది. హీ డిడ్ హిజ్ బెస్ట్ టు బ్రేక్ SOC. ఆ తర్వాత ఏమవుతుంది అనేది, ఆ తర్వాత వర్డ్స్ ఏంటంటే, ఆ తర్వాత లెటర్స్ ఏంటి అనేది రాయాలి. నెక్స్ట్ 28th క్వశ్చన్, కంప్లీట్ ద వర్డ్ విత్ ద కరెక్ట్ సఫిక్స్ గివెన్ ఇన్. సఫిక్స్ అనేది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఇది కూడా 2 మార్క్స్. నెక్స్ట్ ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇది మనం 8th క్లాస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ ద వర్డ్. నెక్స్ట్ వచ్చేసి 29th క్వశ్చన్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఫైండ్ ద రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్ ద కరెక్ట్ స్పెల్లింగ్. ఇక్కడ మొత్తం మనకి 2 రాంగ్ స్పెల్లింగ్ వర్డ్స్ ఉన్నాయి. అంటే అన్నీ రాంగ్ కాదు, కొన్ని రాంగ్. దాన్ని ఐడెంటిఫై చేసి ఆ వర్డ్ రాసి దాని కరెక్ట్ స్పెల్లింగ్ అనేది రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ 30th క్వశ్చన్, రీడ్ ద ఫాలోయింగ్ ఎంట్రీ ఆఫ్ ద వర్డ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్.
రీడ్ ద ఫాలోయింగ్ ఎంట్రీ ఆఫ్ ద వర్డ్ గివెన్ బిలో అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలో. ఓకే, ఒక సైమల్టేనియస్లీ adverb happenings on being done at exactly the same time, adjective simultaneous. ఇది ఒక పేరాగ్రాఫ్, ఒక బాక్స్ ఇచ్చారు. ఈ బాక్స్ని బేస్ చేసుకొని 2 క్వశ్చన్స్ ఇచ్చారు. వాట్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఈజ్ సైమల్టేనియస్లీ. ఓకే, ఈ సైమల్టేనియస్లీ అనేది ఏ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ అని అడుగుతున్నారు. గివ్ ద అడ్జెక్టివ్ ఆఫ్ సైమల్టేనియస్లీ. నెక్స్ట్ 31st క్వశ్చన్, అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్స్. సో క్లోజ్డ్ కాంపౌండ్స్, ఓపెన్ కాంపౌండ్స్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఈ ఏ వర్డ్ ఏ గ్రూప్లో వస్తుంది అనేది రాయాలి. ఓకేనా, ఇది 31st క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి 32nd క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ పార్ట్ ఏ విత్ ద మీనింగ్ ఇన్ ద పార్ట్ బి. రైట్ ఓన్లీ ద నెంబర్స్ అండ్ దేర్ కరస్పాండింగ్ లెటర్స్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. రైట్, ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి ఇచ్చారు కదా, ఇది ఖచ్చితంగా ఇస్తున్నారు, ప్రతి దాంట్లో కూడా ఇస్తున్నారు. ఎకాలజీ, సో డెంటిస్ట్, సైకిస్ట్, ఫిజిసిస్ట్, జువాలజిస్ట్. సో ఇక్కడ ఇది మ్యాచింగ్ లాంటిది. ఈ మ్యాచింగ్కి మీరు జస్ట్ ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది అని అడుగుతున్నారు, కాబట్టి మీరు ఆన్సర్స్ రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంతవరకు గ్రామర్ అనే కంటెంటే చాలా ఎక్కువగా ఉంది, కాబట్టి మీరు గ్రామర్ మీద కొంచెం ఫోకస్ పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఆన్సర్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్. 33rd క్వశ్చన్, ఇది క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్. ఆన్సర్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్, 33rd క్వశ్చన్. రైట్, సో నెక్స్ట్ వచ్చేసి 34th క్వశ్చన్, ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఒక పేరాగ్రాఫ్ ఇచ్చారు, ఒక పేరాగ్రాఫ్ కాదు. సో యువర్ స్కూల్ కండక్టెడ్ కల్చరల్ వీక్ ఇన్ విచ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ అదర్ స్కూల్స్ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్. యువర్ స్కూల్ స్టూడ్ ఫస్ట్ అండ్ యూ ఆర్ adjudged as the best performer. Write a letter to your friend Vinod, who is residing in Tirupati, describing the cultural week, how you performed, awards won by you and your school. సో రైట్, ఇది ఒక లెటర్ రాయమంటున్నారు. అలాగే అది రాకపోతే నెక్స్ట్, యు నో దట్ అంబేద్కర్ వాజ్ ఏ సోషల్ రిఫార్మర్స్ అండ్ ఏ పొలిటీషియన్. హీ వాజ్ ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. నౌ రైట్ ఏ బ్రీఫ్ బయోగ్రాఫికల్ స్కెచ్ యూజింగ్ ద ఫ్యాక్ట్స్ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ డేటాని బేస్ చేసుకొని సో మొత్తం అంబేద్కర్ గురించి పారాగ్రాఫ్స్గా రాయమంటున్నారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 35th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ ద ఫాలోయింగ్, ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్. రీడ్ ద ఫాలోయింగ్ passage carefully, focusing on underlined parts. Right, now from WH questions, get the underlined parts of answers. ఇది 35th క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ బి ఏదో ఇచ్చే చూడండి, స్టడీ ద ఫాలోయింగ్ ట్రీ డయాగ్రామ్ అండ్ రైట్ ఏ పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ ద ఇన్ఫర్మేషన్ ఇట్. లిటరేచర్, ప్రోస్, ఫిక్షన్, నాన్ ఫిక్షన్ వర్సెస్. సో ఇది 35th క్వశ్చన్. ఓకేనా, ఇది ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు స్వయంగా రిలీజ్ చేసినటువంటి ఇంగ్లీష్ పేపర్ 2. ఓకేనా, దీన్ని పీడిఎఫ్ ఫార్మెట్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, డౌన్లోడ్ చేసుకోండి.